హలో డాక్టర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్ ప్రోగ్రామ్ అనమాట. ఈ రోజు మనం ఒక మంచి టాపిక్ అయితే మేము ముందుకు వచ్చేసాము. అదే పిల్లల గురించి. చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా పిల్లలకి, ఏవి వాడాలి ఏవి వాడకూడదు, ఏ ఏజ్ లో పిల్లలకి పాలు ఇవ్వచ్చు, ఏ ఏజ్ లో పిల్లలకి పాలు ఇవ్వకుండా ఉండాలి, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ కూడా ఈరోజు మనకి ఆన్సర్ చేయడానికి ఈరోజు మన మధ్యలో ఉన్నారు ఒంగోలులో ఉన్నటువంటి కీసరి హాస్పిటల్ నుండి డాక్టర్ యర్మల మంజుష మేడం, ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్, డిఎన్బి పీడియాట్రిక్స్ అనమాట. సో మనం మేడంతో మాట్లాడుతాం. నమస్తే మేడం. చాలా అంటే న్యూ బోర్న్ మదర్స్ కి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు ఏమో ఇవి వాడొచ్చు అంటారు, డాక్టర్స్ ఏమో నో అవాయిడ్ చేయండి ఇవి అంటుంటారు. సో బేసిక్గా వచ్చేసరికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మదర్స్, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటూ ఉంటారు కదా, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అంటారు? నార్మల్ గా ఏంటంటే అంటే ఇంత ముందు కాలంలో ఎక్కువ పథ్యం పెట్టేవాళ్ళు, కానీ ఎంత అప్డేట్ అవుతున్నా కానీ ఈ పథ్యం అనేది మాత్రం అంటే పోవట్లేదు అనమాట. అలానే పథ్యం పెడుతూనే ఉన్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అస్సలు పథ్యం పెట్టకూడదు. అంటే అన్ని తినాలన్నమాట. మదర్ ఎప్పుడైతే అన్ని తింటారో అప్పుడు మదర్ కి అన్ని వైటమిన్స్ అనేవి వస్తాయి. సో బేబీ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మదర్ అనమాట. అంటే బేబీకి ఏదన్నా కావాలన్నా కూడా మదర్ మీదే డిపెండెంట్ అవ్వాలి. సో మదర్ అన్ని తీసుకుంటే బేబీకి కూడా అన్ని విటమిన్స్ వెళ్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా ఏంటంటే ఎక్కువ మందికి ఓన్లీ అన్నంలోకి ఏదో కారం పెడతారనమాట. సో కారంలో ఏముండదు యాక్చువల్గా. అంటే విటమిన్స్ అనేవి అసలు ఏమి ఉండవు. వెజిటబుల్స్ అనేవి ఓన్లీ ఇక్కడ కామన్ గా వినేది ఏంటంటే ఓన్లీ పొట్లకాయ పెడతారు. సరే ఎప్పుడైనా కూడా ఓన్లీ అలా ఒక్కటే తినకూడదు. ఒక్కటే తింటే అంటే మనకు ఒక్క వెజిటబుల్ లోనే అన్ని విటమిన్స్ మినరల్స్ అనేవి ఉండవు అనమాట. అన్ని తినాలి. అంటే చాలా మంది ఏంటంటే నార్మల్ గా నేను వినేది ఏంటంటే సిజేరియన్ అయిన తర్వాత కుట్లుకి చీమ్ పడుతుంది అని చెప్పేసి పప్పు పెట్టరు. యాక్చువల్ గా దీనికి అసలు కంప్లీట్ గా అసలు సంబంధమే లేదు. అది పెద్ద మిత్ అనమాట. మిత్ అంటే అపోహ. అంటే ఇప్పుడు సపోజ్ పప్పులో ఉండేది ప్రోటీన్, ఇంకా ప్రోటీన్ అనేది బాగా తింటే ఓండ్ అనేది బాగా హీల్ అవుతుంది. అంటే ఆ కుట్లు అనేవి బాగా మానుతాయి అనమాట. సరే, సో అలాంటివి ఏమీ లేవు. అంటే అన్ని పెట్టాలి. అన్ని పెడితేనే మదర్ కి బాగా పాలు వస్తాయి. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాగా తీసుకుంటే మదర్ కి బాగా పాలు వస్తాయి. అండ్ లాక్టేషన్ అనేది అంటే బేబీకి పాలు ఇవ్వడాన్ని అంటే దాన్ని లాక్టేషన్ అంటాం అనమాట. అది అంటే ఇనిషియల్ గా వస్తాయి. అది మెయింటైన్ అవ్వాలి అంటే మనం అన్ని ప్రాపర్ గా తీసుకోవాలి. అన్ని ప్రాపర్ గా తీసుకుంటేనే అంటే అప్పుడు మదర్ కి మెయింటైన్ అవుతుంది అనమాట. అంటే అట్లీస్ట్ 6 months వరకు కంప్లీట్ గా బేబీకి ఓన్లీ మదర్ మిల్కే ఇవ్వాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇన్ కేస్ ఒకవేళ మదర్ కి మిల్క్ సరిపోవట్లేదు అంటే ఆ బేబీ యొక్క ఏజ్ ని బట్టి అండ్ బేబీ యొక్క డైజెషన్ ని బట్టి స్పెషల్ ఫార్ములాస్ అని ఉంటాయి. అంటే మదర్ మిల్క్ సరిపోకపోతేనే ఆ ఫార్ములాస్ అనేవి మనం ఇవ్వాలన్నమాట బేబీకి. అండ్ అది కూడా ఏంటంటే అది కూడా డాక్టర్ గారి రికమెండేషన్ ప్రకారం అంటే చాలా బ్రాండ్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయి మార్కెట్ లో. సరేనా? సో ఏ బ్రాండ్ వాడాలి, బ్రాండ్ లో కూడా మనకి ఏంటంటే స్టేజెస్ ఉంటాయి అనమాట. Stage 1, Stage 2, Stage 3. సో ఇవన్నీ ఏంటంటే మనం అంటే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాక మనం డాక్టర్ గారు రికమెండ్ చేస్తారనమాట. అంటే జస్ట్ ప్రీమియం ఫార్ములాస్ ఉంటాయి, బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి అనమాట. ప్రతి బ్రాండ్ లో బేసిక్ సరిపోతుందా, ప్రీమియం ఫార్ములాస్ కావాలా ఈ బేబీకి అనేది మనం బేబీని చూసి డిసైడ్ చేయాల్సిన అవసరం పడుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే టొమాటోస్ తింటే మదర్ కి టొమాటోస్ కి రిలేటెడ్ ఏదైనా పెడితే బేబీ జలుబు చేస్తుంది. నెక్స్ట్ గోంగూర పెడితే జలుబు చేస్తుంది. అసలు ఇవన్నీ చాలా మిత్స్ అనమాట. అసలు ఇలాంటివి అస్సలు నమ్మకూడదు. ఇవన్నీ అస్సలు ప్రూవెన్ కాదు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పేవాళ్ళంటే ఇంత ముందు కాలంలో మేబీ వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఒకవేళ అంటే ఏదైనా తినిన తర్వాత అలా అయితే వాళ్ళు దీనికి లింక్ చేసేసుకుంటారు. నార్మల్ గా ఎవరికన్నా ఏదైనా బాగాలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎవరికన్నా జలుబు దగ్గు వచ్చి ఉంటది అంటే ముందు రోజు ఫస్ట్ ఏమనుకుంటారో నేను నిన్న టమాటో తిన్నాను కదా, నిన్న గోంగూర తిన్నాను కదా, నిన్న అది తిన్నాను కదా, అందుకని అలా లింక్ చేసుకొని నెక్స్ట్ అవి స్లోగా అవన్నీ అవాయిడ్ చేసేవాళ్ళు అనమాట. అవును, ఏవైనా తినొచ్చు. అసలు అలాంటివి ఏమీ లేవు. ఇన్ కేస్ అంటే నార్మల్ గా ఏంటంటే కొంతమందికి వెరీ రేర్ గా ఫుడ్ అలర్జీస్ అనేవి ఉంటాయి. సో ఫుడ్ అలర్జీస్ అనేవి ఉంటే అవి ప్రూవెన్ అంటే వాళ్ళకి నిజంగా వెరీ రేర్ గా ఉండొచ్చు. అవి అలాంటివి ఏమన్నా వాళ్ళకు ఉంటే అంటే వాళ్ళకి ఇంత ముందు ఎప్పుడైనా అంటే ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏదైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వంకాయ తింటే ఒళ్ళంతా దద్దులు రావడం అలాంటివి ఉంటాయన్నమాట. ఓకే, అలాంటివి వాళ్ళు అవాయిడ్ చేయాలి. అంతేకాని ఇలా అంటే ఊరికే అలా లింక్ చేసుకోకూడదు అనమాట. అంటే ఫుడ్ కి నెక్స్ట్ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం కి నెక్స్ట్ ఇంకా అప్పుడప్పుడు ఏమవుతుందంటే అంటే చిన్నపిల్లలు అన్నాక అప్పుడప్పుడు ఏడుస్తుంటారు. దానికి ప్రతిదీ కారణం అనేది మన మదర్ ఫుడ్ తో మనం లింక్ చేసుకోకూడదు. ఇన్ కేస్ బేబీ ఇవాళ నైట్ బాగా ఏడ్చింది అనుకోండి, ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే మదర్ ఏం తినింది వాళ్ళు కొత్తగా, మదర్ ఏదో నాన్ వెజ్ ఏదో తినుంటది, లేకపోతే ఆ రోజు తినండి ఏదో తినుంటది, ఇది తినడం వల్ల ఏడ్చిందని కట్ అంతే, ఇంకా పెట్టారనమాట. సో ఇది వాళ్ళు ఫాలో అవడమే కాదు పక్కన వాళ్ళు కూడా చెప్తారు.
సో ఇవన్నీ తినకూడదు, ఇవన్నీ తింటే బేబీకి అరుగుదల సరిగ్గా ఉండదు. సో అలా చాలా చాలా మిత్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ అస్సలు నమ్మకూడదు. అంటే ఇవన్నీ ఏంటంటే జస్ట్ వాళ్ళ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని చేసినవి అనమాట. కానీ వీటన్నిటి మీద చాలా స్టడీస్ అనేవి జరిగాయి. అంటే నిజంగా ఇవన్నీ ఇచ్చి చూసి సో దాన్ని ఓన్లీ మనం దాన్ని అయితే నమ్మకూడదు. సో